నమస్తే, వెల్కమ్ టు TS3 న్యూస్. నేను సృజన. మహానగరంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ఇప్పుడు వేలాది మంది ఓటర్లలో ఆందోళనకి కారణమవుతోంది. ముఖ్యంగా 2002 ఓటరు జాబితా వివరాలు అందుబాటులోకి లేకపోవడంతో తమ ఓటు హక్కు కొనసాగుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దశాబ్దాలుగా నగరంలో కొనసాగిస్తూ ఎన్నో ఎన్నికల్లో ఓటు వేసినప్పటికీ 2002 నాటి ఓటరు వివరాలు లేకపోవడం వల్ల పేరు తుది జాబితాలో ఉంటుందా లేదా అనే సందేహంతో పలువురు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలో ఎక్కువ మంది ఓటర్లు SIR ఎమ్యూనరేషన్ ఫారాలు స్వీకరించి సమర్పించినట్లు వెల్లడించారు. అయితే వారిలో గణనీయమైన శాతం మంది 2002 ఓటరు జాబితా వివరాలను నమోదు చేయలేదని తెలిపారు. 2002 నాటి ఎపిక్ నెంబర్, అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ కేంద్రం లేదా పార్ట్ సీరియల్ నెంబర్ వంటి వివరాలు చాలా మందికి గుర్తు లేకపోవడంతో BLOలు కూడా వాటిని గుర్తించడం కష్టంగా మారుతోంది. పేర్ల ఆధారంగా వెతికినా కొందరి వివరాలు దొరకడం లేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కొంతమంది ఓటర్లు తమ తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులకు అప్పట్లో ఇతర రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉండడం వల్ల ఆ వివరాలను సమర్పించేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. అవసరమైతే తర్వాత నోటీసులు వచ్చినప్పుడు సంబంధిత పత్రాలు సమర్పిస్తామని వారు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఆగస్టు 10న SIR ముసాయిదా ఓటరు జాబితా విడుదల కానుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 9 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఈ సమయంలో 2002 వివరాలు సమర్పించిన వారికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించిన తర్వాత ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ అధికారి పరిశీలించి ఆమోదిస్తే అక్టోబర్ 12న విడుదలయ్యే తుది ఓటరు జాబితాలో పేరు కొనసాగుతుంది. అవసరమైన వివరాలు సమర్పించకపోతే ఓటరు పేరు జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అధికారుల సూచనల ప్రకారం 2002 ఓటరు జాబితాలో పేరు ఉన్నవారు ఆ వివరాలను తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారంలో నమోదు చేయాలని, ఒకవేళ అప్పటి జాబితాలో పేరు లేకపోతే తల్లిదండ్రులు లేదా తాత, అమ్మమ్మలు 2002 ఓటరు వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ముఖ్యంగా 40 ఏళ్లలోపు ఇప్పటికే ఓటరుగా నమోదైన వారు ఈ వివరాలను తప్పనిసరిగా ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. కాబట్టి ఓటు హక్కు కొనసాగాలంటే SIR ప్రక్రియను నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన పత్రాలతో పూర్తి వివరాలను సమర్పించాలని ఎన్నికల అధికారులు ఓటర్లకు సూచిస్తున్నారు.